హాయ్ ఫ్రెండ్స్, వరంగల్ పిఎస్ఎస్ఎన్ తరపున అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నుండి ప్రతి 2-3 రోజులకు ఒక వీడియో చేస్తాను. ప్రతి ప్రశ్నకి అంటే బేసిక్స్ ప్రశ్నకి సమాధానాలు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే చాలామంది బేసిక్ ప్రశ్నల దగ్గరనే ఆగిపోయారు. కాబట్టి మీరు ఏ ప్రశ్న అయితే నాకు పంపిస్తారో దానికి మీద ఒక వీడియో చేస్తాను. ఆ ప్రశ్నకు కావాల్సిన సమాధానం కూడా నా దగ్గర లేకపోతే సీనియర్ మాస్టర్ దగ్గర తీసుకొని వీడియో చేస్తాను. ఎందుకంటే మన ధ్యానం చేసేటప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటేనే కానీ మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి మన ఈ WGL PSSM ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కొరకు. అంటే 2003 నుండి అంటే 21 సంవత్సరాలు పత్రిజీతో ప్రయాణం చేసి పత్రిజీని, ఈ సొసైటీని నేను అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. నా జ్ఞానమే అంత ఫైనల్ అని అనుకోకండి. ఎందుకంటే నేను కూడా తప్పు చెప్పవచ్చు. మీరు కూడా ఆలోచించండి నేను చెప్పింది కరెక్టా కాదా అని. ఇప్పుడు ఈ వీడియోకి కావాల్సిన ఒక 2-3 విషయాలు అంటే PSSM నేను ఏమర్థం చేసుకున్నది చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ మనకు ముందు వీడియోలు అన్ని క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఒక 2 కానీ 3 కానీ నేను క్లారిటీ ఇస్తాను వాట్ ఈజ్ PSSM అనేది. మన PSSMలో ఎక్కడ కూడా డబ్బు ప్రమేయం లేదు. ఎవరు చెప్పినా ఉచితంగానే చెప్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు కూడా తన సమయాన్ని, తన డబ్బును అన్నీ వెచ్చించి ఈ PSSM ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ డబ్బు ప్రమేయం ఎందుకు లేదు అంటే, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అంటే ఫీజు పెట్టి మేము ధ్యానం చెప్తామంటారో అక్కడ ఆధ్యాత్మికత అమ్మబడుతుంది, కానీ సరైన ఆధ్యాత్మికత రాదు. అందుకొరకే పత్రిజీ ప్రతి ఒక్కరకు డబ్బు ఉన్నా లేకపోయినా మనం ధ్యానం అనేది ఇది ఒక పవిత్రమైన ధ్యానం. పవిత్రమైనది ఏది కూడా మనం అమ్మబడదు. అందుకొరకే ఉచితంగా ధ్యానం చెప్పాడు. అంటే ఎక్కడైతే డబ్బు ప్రమేయం ఉంటుందో అంటే ఫీజులు పెట్టి ధ్యానం చెప్తాము అన్న కాడ ఆడ ఆధ్యాత్మికత ఉండదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు కర్మలు అనుభవించండి, కర్మలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఏ హాస్టల్ మాస్టర్స్లో ఎవరినో పిలిచి మీరు దేహి అని అడగకండి నాకు తగ్గించమని. మీరు ధ్యానం చేసి మీకు మీరుగా తగ్గించుకోండి, దాని ద్వారా జ్ఞానం పొందండి అని చెప్పేసి మనకు పత్రిజీ చెప్పడం జరిగింది. ఈరోజు 2 ఐటమ్స్ చేస్తున్నాను. ఒకటి యాస్ట్రల్ సర్జరీస్ కరెక్టేనా అనేది ఒకటి. అంటే సోల్ను పిలిచేసి మనము ఏదో భూత వైద్యంలాగా మనము సోల్తో మాట్లాడడము, వచ్చిన సోల్స్ను అంటే ఏదో ఎర్త్ బౌండ్ సోల్స్ అని ఉంటాయి వాటిని బయటికి పంపించడము, ఇలాంటివన్నీ మన PSSMలో చేయవచ్చా అనే దానికి క్లారిటీ ఇస్తాను. దాని మీదనే నేను ఫ్లయర్ కూడా పెట్టాను, ఈరోజు వీడియో చేస్తా అని. ఇంకో విషయం మీ ముందు ఉంచుతున్నాను. ఏది తప్పు అనట్లేదు నేను, అన్నీ కరెక్టే. విగ్రహారాధన నుంచి మొదలు పెడితే మన ధ్యానం చేయడం వరకు ఏది అన్నీ కరెక్టే. ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గరకు వచ్చేసేవారికి వేరు. అంటే మనము ఎవరిని ఆహ్వానించకూడదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అనేది మన కాన్సెప్ట్ ఇది. ఇక యాస్ట్రల్ సర్జరీస్ నిజమేనా, ఉన్నాయా అనేదానికి నేను చూసింది అంటే నేను ప్రత్యక్షంగా చూసింది, నేను అందరి ద్వారా తెలుసుకున్నది మీకు ప్రజెంట్ చేస్తున్నాను. యాస్ట్రల్ సర్జరీస్ అనేది ఉన్నాయి వాస్తవంగా. యాస్ట్రల్ సర్జరీ అని అంటే ఏంటి అంటే, మనకు మెడిటేషన్ చేసినప్పుడు లేకపోతే నిద్రలో కానీ
అంటే కనబడని మాస్టర్స్, అంటే ఈ భూమి మీద మనకు హెల్ప్ చేసే మాస్టర్స్ ఎలాగైతే ఉంటారో ఆస్ట్రల్లో కూడా మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి మనకి ఏదైనా క్రానిక్ జబ్బు ఉన్నప్పుడు, అంటే డాక్టర్ దగ్గర తగ్గని అంతుబట్టని వ్యాధులు అంటే బాగా సఫర్ అవుతున్నాయి, వాళ్ళు ఆస్ట్రల్ సర్జరీ చేయడం కానీ హీలింగ్ చేయడం కానీ జరిగినాయి. ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి. నేను చూశాను. పిఎంసీలో కూడా అందరి ఇంటర్వ్యూలు వింటూనే ఉన్నాం. మాకు ఆస్ట్రల్ సర్జరీ జరిగింది, ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి హీల్ చేశారు అనేది వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం మనం. ఈ ఆస్ట్రల్ సర్జరీ అనే ఫస్ట్ వర్డ్ నేను ఎక్కడ విన్నానంటే సేత్ బాలకృష్ణ గారి దగ్గర విన్నాను నేను. అంటే సేత్ బుక్లో ఉన్నాయి ఇవన్నీ. వారు ఎంతో ధైర్యం చేసి ఆ సేత్ విజ్డమ్ని అందరికీ క్లాసెస్ పెట్టారు. ఆ క్లాసెస్లో ఆస్ట్రల్ సర్జరీ గురించి తెలియచేశారు దానిలో. కానీ బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు కూడా ఆస్ట్రల్ సర్జరీ వర్క్షాప్స్, సేత్ వర్క్షాపు నిర్వహించారు. కానీ ఎప్పుడు కూడా ₹1 ఛార్జ్ చేయలే వాళ్ళు. ఇంతవరకు వారు నాకు పరిచయం ఉన్నంచలే ఇంతవరకు కమర్షియల్ని ఎక్కడ ఉపయోగించలే వారు. వారు ఏది చేసినా నిస్వార్థంగా చేశారు. కానీ వారేదో ఆస్ట్రల్ సర్జరీ చేశారని చెప్పేసి కొంతమంది ఆస్ట్రల్ హీలింగ్ అని మాస్టర్లను పిలవడం కానీ ఫీజులు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు? పత్రిసారి ఫోటో వాడుతున్నారు, మన PSSM లోగో వాడుతున్నారు, 1600, 2000 అట్లా ఫీజు పెడుతున్నారు, పెట్టేసి వర్క్షాప్లు నిర్వర్తిస్తున్నది. ఇది ఈ డబ్బు ప్రమేయం. పత్రిసారి ఫోటో పెట్టి మన లోగో పెట్టేసి డబ్బులు వసూలు చేసి ఈ ధ్యానం చెప్పడం అనేది నేనైతే వరంగల్ PSSM తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. దానిలో ఇది సరికాదు. ఇక ముఖ్యంగా నేను గమనించింది ఆస్ట్రల్ అంటే ఈ సేత్ వర్క్షాప్లో, ఆస్ట్రల్ సర్జరీ వర్క్షాప్లో నేను గమనించింది ప్రాక్టికల్గా. నేను వరంగల్లో 2 ప్రోగ్రామ్స్ పెట్టాను బాలకృష్ణ గారి ద్వారా. తర్వాత జగిత్యాల్లో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు అక్కడ పెట్టినప్పుడు కూడా నేను ఆ సేత్ వర్క్షాప్ అటెండ్ కావడం జరిగింది. కానీ ఆ సేత్ వర్క్షాప్లో అంటే గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది కాబట్టి అంటే దానిలో ఎనర్జీస్ వస్తాయి, కొద్దిగా ట్రాన్స్లోకి వెళ్తారు. కానీ ఎక్కడ కూడా అందులో ఆస్ట్రల్ సర్జరీ జరిగింది నేను గమనించలేదు ఇంతవరకు. నేను చూసిన వాటిల్లో ఎక్కడ కూడా అయినట్టు కూడా నాకు తెలియదు. కానీ నేను నిర్వర్తించిన ఈ వర్క్షాప్లో మాత్రం 3 days కండక్ట్ చేసాం. ధ్యానం చెప్పేటప్పుడు ఆస్ట్రల్ సర్జరీ జరిగింది నేను గమనించలేదు, కాలేదు వాస్తవంగా. మరి ఎప్పుడు ఆస్ట్రల్ సర్జరీస్ జరిగినాయి? ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా మిస్సెస్కు ఆస్ట్రల్ సర్జరీ జరిగింది. ఎప్పుడు జరిగింది తనకి అంటే తనకు బ్యాక్ పెయిన్ బాగా ఉండే, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ కూడా చేయించాము, తగ్గలేదు అది. కానీ విపరీతమైన పెయిన్ తోటి ఉన్నప్పుడు తను ధ్యానం పెంచింది బాగా. ధ్యానం పెంచినప్పుడు ఏమైందంటే ధ్యానంలో కూడా జరగలేదు ఆమెకు. ధ్యానం పెంచినప్పుడు ధ్యానం చేస్తూ చేస్తూ ఒక మగత నిద్రలోకి వెళ్తాం. ఆ నిద్రలో ఆస్ట్రల్ సర్జరీ జరిగింది. ఎవరో ఒక మాస్టర్ వచ్చి ముళ్ళకర్రతో తిప్పినట్టు అది జరిగింది. దాని తర్వాత ఈ రోజు వరకు 15 సంవత్సరాల బట్టి ఈ రోజు వరకు నొప్పి లేదు దానిలో. ఇంకొక ఆమె కూడా మన ధ్యాన జగత్లో పనిచేస్తారు, రవీంద్ర సార్ వాళ్ళ మిస్సెస్. నా ఇంటర్వ్యూ వీడియో కూడా తీసుకున్నాను నేను లాంగ్ బ్యాక్. ఆమెకు కూడా గర్భసంచి మేజర్ ప్రాబ్లం వస్తే ఎవరైనా ఆపరేషన్ చేయాలి తప్పదు అన్నప్పుడు నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, నేను ఆపరేషన్ చేయించుకోవడమని ఆమె గంటలు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు, అంటే ఆ ధ్యాన సాధన చేస్తున్న క్రమంలో కూడా మగత నిద్రలోకి వెళ్తాం మనం. అప్పుడు మాస్టర్స్ వచ్చి ఆస్ట్రల్ సర్జరీ చేశారు. ఆ గర్భం అదంతా బ్లడ్ రూపంలో కింద పడిపోయింది, అది పీసెస్గా ఫ్లెష్ అంతా. అది మనకు సాక్ష్యం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది? సామూహిక ధ్యానంలో మన మాస్టర్లు పిలిచినప్పుడు కాలేదు. అయితే ఇక్కడ రేర్ అది. కానీ మనకు పిఎంసీలో వచ్చే ఇంటర్వ్యూస్ ప్రకారం కానీ నేను చూసిన దాని ప్రకారం కానీ ధ్యానం చేస్తూ చేస్తూ మగనిద్రలో ఉన్నప్పుడు లేకపోతే నిద్రలో కానీ ఈ ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతున్నాయి దానిలో. ఇది వాస్తవం. అంతేకాని
ఇప్పుడు నిన్న జరిగిన ఒక మేడం 1600 రూపాయలు పెట్టేసి ఏదో హాస్టల్ సర్జరీస్, హీలింగ్స్, మాస్టర్లను పిలిపిస్తాం, మాస్టర్స్ మీకు కాంటాక్ట్ అవుతారు, మ్యూజిక్ మెడిటేషన్లో మాస్టర్స్ హీల్ చేస్తారు, ఏవో అన్నీ ప్రేయర్లో పెట్టారు. అది ఆ ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు. కానీ నా ఇంటర్వ్యూ చూస్తే 3 గంటలు ఏదో ధ్యానం చేయించినట్టుంది, 2:30 3 గంటలు. ఎవరు కూడా నాకు హాస్టల్ సర్జరీ జరిగిందని చెప్పలే. ధ్యానం బాగుంది అన్నారు. ఎట్లా గ్రూప్ మెడిటేషన్లో ధ్యానం బాగుంటుంది దానిలో అన్నారు, కానీ హాస్టల్ సర్జరీ జరిగినట్టు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నేను దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే, హాస్టల్ సర్జరీస్ అనేది ఉన్నది వాస్తవము, కానీ అవి ఎలా జరుగుతాయి అంటే మనకు నిద్రలో కానీ, ధ్యానం చేస్తున్న మగత నిద్రలో కానీ హాస్టల్ సర్జరీస్ జరిగినవి సాక్ష్యాలు ఉన్నవి. కాబట్టి ఎవరో మన మాస్టర్లను పిలిచి ఒక వీళ్ళని రమ్మని, వాళ్ళని రమ్మని, హనుమంతుని రమ్మని, జీసస్ని రమ్మని రకరకాలుగా పిలుస్తుంటాం మనం బెగ్గర్లాగా. వాళ్ళను వచ్చి చెయ్యి అని పిలుస్తుంటాము. అది రాంగ్ కాన్సెప్ట్. అది మన పిఎస్ఎస్ అది రాంగ్ అంటే మనకు రాంగ్, వాళ్ళ కరెక్టే కావచ్చు. అది అలా పెరగడం కుదరదు. మీరు గట్టిగా ధ్యానం చేస్తే ఏదో గత జన్మ లింక్ ఉండి కర్మలు దగ్ధమయ్యే అవకాశం వస్తే డెఫినెట్గా హాస్టల్ సర్జరీస్ జరుగుతాయి. అంతేగాని ఎవరో ఏదో పెట్టారని డబ్బుల కొరగెట్టి మీరు వెళ్ళకండి. మీకు అక్కడ పని కాదు. అక్కడ ఆధ్యాత్మికత అమ్మబడుతుంది. ఆడ సత్యం ఉండదు. డబ్బు దృష్టితో చేసే వాళ్ళకి కష్టం ఉండదు. అయితే ఆ డబ్బు ఉన్న చోట ఆధ్యాత్మిక ఉన్నదనే కాన్సెప్ట్ అంతటా కూడా కాదు. ఇప్పుడు అమెరికా లాంటి ప్లేసెస్లో కొన్ని దేశాలలో అక్కడ ఫీజులు పెట్టి చేసుకోవచ్చు, ఎందుకంటే డబ్బులు ఉండవు అక్కడ ఎవరి దగ్గర. కాబట్టి అక్కడ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే వాళ్ళ సొంతానికి కాకుండా ఖర్చుల మంది చేసుకోవచ్చు. అది దానిలో అంతటికి వర్తించదు. ఇది మెయిన్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గురించి మాత్రమే చెప్తున్నాను నేను. ఇది ఇంకొకటి, మనం ఏం చేస్తామంటే ఎర్త్ బౌండ్ సోల్స్ని పంపిస్తాము అని అంటారు. కొందరికి సోల్స్ కొంత గత జన్మ లింక్ ప్రకారమో వాళ్ళకి అంటే అది సోల్స్ కనబడ్డంత మాత్రాన ఆత్మ ఎదిగినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, సోల్స్ కనబడుతున్నట్టు అది నిజం అబద్ధం, కానీ అది ఆత్మ ఎదుగుతున్నట్టు కాదు. మీకు సోల్స్ కనబడ్డాయి, సోల్స్ని పంపిస్తాను అంటే కాదు. దాని గురించి మళ్ళీ సబ్జెక్ట్ వేరే చెప్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టేసి మనకి. కాబట్టి ఈ సోల్స్ పిలవడము, సోల్స్తో మాట్లాడము, నేను సోల్స్ పంపిస్తా అనడము, ఇవన్నీ మన పిఎస్ఎస్ఎం బ్యానర్, పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ మీద టెలికాస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ ఎవరైనా చేసుకోదలుచుకుంటే పత్రిసారి ఫోటో పెట్టకుండా, మన లోగో పెట్టకుండా మీరు ఏమైనా చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది మీ ఇష్టం. ఇక్కడ నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు పిఎస్ఎస్ఎం లోగో పత్రిసారి ఫోటో పెట్టుకొని చేసే వరకు ఈ పిఎస్ఎస్ఎం యొక్క సిద్ధాంతాలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలామంది వచ్చిన 1600 ఫీజు కట్టిన వాళ్ళని చూస్తే అందరూ కూడా సఫర్లో ఉన్నట్టే అడిగారు ప్రశ్నలని. వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. చక్కగా ధ్యానం చేసుకుంటే తగ్గిపోతుంది, అది తగ్గేది ఉంటే. కానీ అవన్నీ చూస్తుంటే, వాళ్ళ ప్రశ్నలు చూస్తుంటే వాళ్ళు కంప్లీట్గా మోసపోయారు. అక్కడ హాస్టల్ సర్జరీ జరగలేదు. సబ్జెక్ట్ అంటారా, కొంతవరకు బుక్ నాలెడ్జ్ ఏదో ప్రజెంట్ చేసినప్పుడు కొద్దిగా అట్రాక్ట్ అవుతారు జనాలు, కానీ అది కరెక్ట్ కాదు. ఇటువంటి పిఎంసిలో అప్లోడ్ చేయడం వల్ల మన పిఎంసి వాల్యూ తగ్గుతుంది. కాబట్టి పిఎంసి వారికి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎంకరేజ్ చేయకండి. ఈ కర్మ విపాక అధ్యయనాలు కానీ, సోల్ కోచ్లు కానీ, అంతర్శిష్యులు కానీ, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏవి దయచేసి ఎంటర్టైన్ చేయకండి. మన పిఎస్ఎస్ఎం వాల్యూ పోతుంది. ఎందుకంటే మనము సైన్స్ ప్రకారం పోదాం అనుకుంటున్నాం, మన యూత్ను గ్యాదర్ చేస్తాం అనుకుంటున్నాం. ఈ సోళ్ళు ఇవన్నీ చెప్తే ఆ పిల్లలు, ఇప్పుడు చాలామంది యూత్ వస్తున్నారు మనకి, అవి చూసి మా పిల్లలే మనకు వ్యతిరేకిస్తారు ఇంట్లో. ఏంటి సోల్ ఏంటి అది, అవి ఉండొచ్చు కాదనను. అవి భూత వైద్యుల్లో, బయటలో ఎవరైనా మంత్రాలు చేసేవాళ్ళు, ఎవరైనా తాయెత్తులు కట్టేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. అది మన పని కాదు కదా. మన పని పత్రిజీ నోటికెళ్ళి ఏదైతే వచ్చిందో అది మాత్రమే చెప్పుదాము. ఇవన్నీ దయచేసి మన పిఎంసిలో మీరు టెలికాస్ట్ చేయకండి.
ఒకవేళ ఎవరన్నా మీరు ఇవన్నీ పెట్టదలుచుకుంటే పత్రి సార్ ఫోటో కానీ లోగో కానీ పెడకండి. మీరు డబ్బులు వసూలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఎవని కర్మ వాళ్ళ బాధతోటి ఏదో ఎక్కడ ఏం దొరుకుతుందని పరిగెత్తే క్రమంలో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి అందుకొరకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ సోల్స్, ఈ ఆత్మలు, ఇవన్నీ కూడా మనం కొన్ని రోజులు పిఎస్ఎస్ఎం తరఫున పక్కకు పెడదాం. మనం ఓన్లీ శ్వాస మీద ధ్యాస. పత్రిజీ ఏ కాన్సెప్ట్ అయితే తీసుకెళ్ళాడో 18 ఆదర్శ సూత్రాలు, 13 గైడ్లైన్స్ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఎందుకంటే పిఎంసి పిఎస్ఎస్ఎం అనేది బాగా వైడ్గా వరల్డ్ వైడ్గా పోతుంది ఇప్పుడు. ఇది దాన్ని చెడగొట్టుకోవద్దు దయచేసి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ గురువులను పిలిస్తే కూడా వాళ్ళు సరిగ్గా మన పిఎస్ఎస్ఎం కాన్సెప్ట్ చెప్తున్నారా లేదా అని ఆలోచించి పిలవండి. థ్యాంక్ యూ. మళ్ళొక్క వీడియో లోపల అంటే 2-3 డేస్కి ఒక వీడియో చేస్తాను నేను. పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ కూడా స్టార్ట్ చేశాను. ఆ గ్రూప్ ద్వారా కూడా మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ WJL PSSM ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి నా పేరు. నా సెల్ నంబర్ 9849336202. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 9849336202. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2-3 డేస్లో ఇంకో వీడియోలో కలుద్దాము.